దాంతో మీకై మీరు మాటల్ని తగ్గించుకుంటారు లేదా పూర్తిగా విరమించుకుంటారు. అదే ఒక నిశ్శబ్దంగా పీస్ఫుల్గా ఉన్న కాఫీ షాప్లో కూర్చొని ఉంటే మీరు చాలా ప్రశాంతంగా ప్రొడక్టివ్ కన్వర్జేషన్ చేయగలుగుతారు. ఇప్పుడు మన పరిస్థితి ఇదే. సివిలైజేషన్లోని మూర్ఖత్వం వల్ల క్లైమేట్, ఫుడ్, సొసైటీ, హ్యూమన్ రిలేషన్షిప్ ఇలా ప్రతిదీ నాశనం అవుతూ మన బ్రతుకులు రద్దీగా ఉన్న పబ్బుల మాదిరి తయారైంది. కానీ కామెడీ ఏంటంటే ప్రతి ఒక్కడూ పబ్బుకే వెళ్ళాలని ఉర్రూతులొగుతాడు. ఎందుకంటే అందులో ఉన్న మూర్ఖత్వం అలాంటిది. బట్ ఏ ఒక్కడూ కూడా ఊరి చివరి చెరువులో టకీలా తాగుతూ ఈత కొడుతూ చేపలు పడదాం అనుకోడు. బికాజ్ అందులో మూర్ఖత్వం లేదు కాబట్టి. సో నాకు తెలిసినంత వరకు కాఫ్కా చెప్పిన స్టోరీలో ర్యాట్ మనమైతే క్యాట్ సివిలైజేషన్. ఇక జీవితం అంటారా, ఇట్స్ ఏ లవ్లీ ట్రాప్. మోసం అనే పదానికి పర్యాయ పదం ప్రేమ. నువ్వు కనుక ప్రేమలో ఉంటే